వినుకొండ నియోజకవర్గ బొల్లాపల్లి మండలంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది। ఈ కార్యక్రమానికి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, తెలుగుదేశం పార్టీ పెట్టాకే బీసీల రాజకీయ ఎదుగుదల జరిగిందని, తెలుగుదేశం పార్టీ రాక మునుపు బీసీలు కేవలం జెండాలు మోసే కూలీలుగా చూసేవారన్నారు। మన ప్రీతమ నాయకుడు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయ గారికి అందరూ జయజయలు పలకాలి। జై హో బీసీ, జై హో బీసీ। సోదరులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, 4.5 సంవత్సరాలుగా మనం పడుతున్న కష్టాలు నష్టాలు అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి। ఈ పల్నాడు ప్రాంతంలో వైసీపీ చేసి అవినీతి కానీ దుర్మార్గాలు కానీ ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి। బీసీ సోదరుల్ని 26 మందిని పల్నాడు జిల్లాలో చంపడం జరిగింది। 300 మీద బీసీ సోదరుల మీద కేసు పెట్టడం జరిగింది। ఒక బీసీయే కాదు తమలో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక బీసీలే కాదు ఎస్సీ సోదరుల మీద, ఎస్టీ సోదరుల మీద, అదేవిధంగా కాపు సోదరుల మీద, వ్యాపారస్తుల మీద ఎంతో మంది మీద కేసులు పెట్టి బయటికి రానియకుండా మనందరూ కూడా ఇంట్లో ఉండేటట్టు చేయడం జరిగిందంటే మీరందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి, ఈ చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా ఇక్కడున్న ఎమ్మెల్యేకి బొల్లా బ్రహ్మనాయుడు కానీ, నర్సాపేటలో ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి, మాచర్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, ఒక్కొక్కరికి ఎందుకంటే పల్నాడు జిల్లా మన ప్రియతమ నేత జీవి ఆంజనేయ ఆధ్వర్యంలో మనం 7 సీట్లు గెలవబోతున్నామో గుర్తుపెట్టుకోండి। ఈసారి చెప్పబట్టి పోయినసారి ఏ విధంగా మనం 7 సీట్లు పోగొట్టుకున్నామో ఈసారి 7 సీట్లు మనం గెలవబోతున్నాం। మనకున్న దమ్ము ధైర్యం, మన కష్టం, మనకు జరిగిన నష్టం ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని రాబోయే కాలంలో ఎస్సీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, కాపు సోదరులందరూ కూడా మన పార్టీని గెలిపించబోతున్నారు। రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని గుర్తు పెట్టుకోండి। రాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కాబోయే మంత్రి మీ జీవి ఆంజనేయ గారిని చెప్తున్నాను, నన్ను కూడా ఒక్కసారి అసెంబ్లీ పంపించండి। మొదటిసారిగా బయటకు వచ్చాను, మీరు తెలిసి చూడండి, ఒక డాక్టర్గా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా నేను పరిచయాన్ని మీకు తెలియజేస్తూ నేను తొడగొట్టి చెప్తున్నాను, అసెంబ్లీ చెప్తున్నాను, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నడవను విడిచి నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళబోతున్నాను। ముందుగా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు ముఖ్యమంత్రిగా, తర్వాత మంత్రిగా మన జీవి ఆంజనేయ గారు, తర్వాత ఎమ్మెల్యే అరవింద్ బాబు అసెంబ్లీ మీ బీసీ సోదరులు మీ అన్నగా అనుకుంటారు, మీ తమ్ముడుగా అనుకుంటారు, నన్ను కూడా దీవించండి, అసెంబ్లీకి పంపించండి। ఈ జాతీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి। అదేవిధంగా ఈ పోలీస్ వ్యవస్థ కానీ, ఈ ప్రభుత్వ అధికారులు మొత్తానికి కూడా మనం బుద్ధి చెప్పి రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చుకోవడానికి మనమందరం కూడా ఇంట్లో బయటికి రావాలి। ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి ఇవాళ అన్నా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామని చెప్పి ఆడవాళ్ళు వస్తున్నారు, మగవాళ్ళు అయిన వాళ్ళు మీరు కూడా బయటికి రావాలి, కష్టపడాలి, చేయించి గెలపాలి। మనకి జరిగిన నష్టాన్ని, కష్టాన్ని, హోదాన్ని అన్ని కూడా దిగమించుకోండి। మీరందరూ కూడా అసెంబ్లీలో మన నాయకులకు జరిగిన అవమానాలు కానీ, ఆ కొడాల నాన్నగారు ఉన్నాడే లుచ్చాగాడు, వాడు గడ్డం చేస్తే బయటకు వస్తే ఎవరు గుర్తుపట్టరు। ఒక కొడాలి నాని అసెంబ్లీలో మనల్ని విమర్శించేవాడా, రే కొడాలి నాని మా కార్యకర్త ఒక్కడు చాలు నిన్ను అంతమందించడానికి గుర్తుపెట్టుకో।
ఈ బీసీలు అంటే ఈ రాష్ట్రానికి పట్టుకొమ్మల్ని గుర్తుపెట్టుకోండి. బీసీలో ఉన్న 126 కులాలు కూడా ఇవాళ వాళ్ళకి జరిగిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మోటకొండూరు మండల అధ్యక్షులు ఎల్లంల సంజీవరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రోజు మోటకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దిష్టిబొమ్మ కార్యక్రమం, అలాగే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, సోమవారం రోజు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కా సుమన్ను ఈ యొక్క రాష్ట్ర డీజీపీ తక్షణమే చర్యలు తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని కోరుతూ మోటకొండూరు మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మోటకొండూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎవరైతే 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారో దురహంకారాన్ని పారదొరాలని చెప్పేసి మొన్నే చెంప చెట్టుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీనిచ్చి ప్రభుత్వాన్ని దించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర కూడా తెలంగాణ ప్రజలకు దక్కుతుంది. ఆ దక్కినటువంటి గౌరవాన్ని కూడా మేము అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కలిసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నియమించింది. అదేవిధంగా పార్టీకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 6 గ్యారంటీ పథకాలను అమలు చేసే విధంగా కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది. ఇక కేసీఆర్ బాల్కా సుమన్ దళితులను ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు ఎటువైనావు, దళితుల 3 ఎకరాల భూమి ఇస్తున్నప్పుడు ఎటువైనావు, ఇవాళ మీకు అధికారం పోయి 2 నెలలు కావస్తూ ఉంది. నీ ఇసుక మాఫియాలు మాఫియాని చెప్పేసి నీ యొక్క ఇండస్ట్రీస్, నీ యొక్క వ్యాపార అటువంటి ఆర్థిక పరమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు ఓర్వలేకనే ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటా ఉన్నావు. ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఒక దళితగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి నాయకునిగా ఎన్నోసార్లుగా ఎన్నో మాటలు మాట్లాడినా కూడా మేము గౌరవించినాం. దానికి ఎదురుదాడి కూడా చేసినాం కొన్ని విషయాలలో. ఈ రోజు కనుక ఊపిన పరిస్థితి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని దించి ప్రజలు ఒక మంచి మెజార్టీని ఇచ్చి ప్రజలు మీ యొక్క పాలనను ఇష్టం లేకనే ఈరోజు అత్యధికమైన మెజార్టీ గెలిపించి ఇలా కాంగ్రెస్ పార్టీని ఇలా అధికారంలో నిలబెట్టింది. అట్లాంటి ప్రజలను ఇలాను అవగాహపరుస్తూ రేవంత్ రెడ్డి గారిని అవగాహపరుస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీని నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నావు. మాకు కూడా నోరు ఉంది, మేము కూడా మాట్లాడానికి మాటలు వస్తాయి మాకు కూడా. కానీ మీలాక సంస్కారమైనటువంటి హీనులం కాదు, మేము ఒక బాధ్యతాయుతంగా ఉన్నాం. 10 ఏళ్ల నుంచి అధికారం లేకుండా కానీ మా కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరూ నికాస్గా ఉండి ఈ యొక్క ఉద్యమాల లెక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం తీసుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డారు. మీలాగా దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, దళితులను మోసం చేసి, దళితుల ఓట్లు వేయించుకొని ఇలా మీరు గద్దె దిగేసరికి మీకు వణుకు పుడుతుంది, భయం పుడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏది తీసుకున్నా ఒక నిర్ణయం ప్రకారంగా ఉంటుంది. ఆయన మాట్లాడినటువంటి సబ్జెక్టు వేరు. ఆయన నీటి గురించి మాట్లాడుతున్నారు. గతంలో కూడా రైతుల పట్ల, కరెంటు పట్ల మాట్లాడినప్పుడు కూడా మీరు అనుచిత వ్యాఖ్యలు చేసిరు. అప్పుడు కూడా ప్రజలు గ్రహించారు, ఓహో రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది వాస్తవమే ఉండదు అని చెప్పేసి. అందుకోసమనే ఈరోజు కూడా ఎన్నికల్లో కూడా, మొన్న ఎన్నికల్లో కూడా ఇక్కడ చెంప చెట్టుగా ఏదైతే విర్రవీగిరో దురహంకారానికి నిదర్శనంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ గారిని ఇక్కడ ఉన్నటువంటి ఆలేరు ప్రజలు చిత్తుగా ఓడించి వీరయ్య గారికి 50,000 మెజార్టీని ఇచ్చిర్రు. అది ఘనత ఈ యొక్క గుర్తు చేసుకోవాలి. ఎందుకోసం చెప్తున్నామంటే మీకు దొర అహంకారం యొక్క బయట భావనని పక్కబెట్టి మీలాంటి దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వారి పెంపుడు కుక్కలాగా ఉండి వారు ఇచ్చేటువంటి డబ్బులకి ఆశపడి మీరు లేనిపోయిన ఆరోపణలు మాట్లాడితే మాత్రం బాగుండదు. ఖబర్దార్ బాల్కా సుమన్, ఈరోజు ఇదే ప్రభుత్వం నిన్ను ఈడ్చుకుంటూ జైలుకి పెట్టేదాకా మేము ఒక పోరాటాన్ని ఆపమని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీలైల గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎల్లంల సంజయ్ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మన జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వనపర్తి జిల్లాలోని ఇండోర్ స్టేడియాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం ఖాళీ చేసిన ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించారు. భవనాన్ని తగిన మరమ్మతులు చేయించాలని, యువత క్రీడలు ఆడేందుకు, శరీర వ్యాయామం చేసుకునేందుకు జిమ్, బ్యాడ్మింటన్ కొరకు వుడెన్ కోర్టు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డిని ఆదేశించారు. అంతకుముందు ఆర్డీఓ కార్యాలయంలో జరుగుతున్న ఈవీఎం ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు
వీవీప్యాడ్లను శుభ్రం చేసి వాటిపై ఉన్న స్టిక్కర్లను పూర్తిగా తొలగించి ఈసీఐఎల్ ఇంజనీర్ల ద్వారా ఎఫ్ఎల్సి చేయించాలని సిబ్బందిని సూచించారు. ఈ నెల 11, 12వ తేదీల్లో పెబ్బేరు పట్టణంలో జరిగే చౌడమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి పెబ్బేరు పట్టణ మున్సిపల్ కమిషనర్ ఆదిశేషును ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం వనపర్తి స్థానిక సంస్థల కలెక్టర్ సంచిత్ గగ్వార్, డిఈ దానయ్యలతో పాటు పెబ్బేరు పట్టణ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో పట్టణంలో పర్యటించారు. కాకపోతే 2 ప్లాట్లు ఉన్నాయి సార్ మధ్యలో, అవి మనకి ఇస్తే మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్. ఇది కూడా వెళ్తారు తప్ప పక్కన నువ్వు స్టేజ్ వేసుకుంటావు, నువ్వు స్టేజ్ లేకుండా దిగు లేట్ అయితే సార్ ఉదయం పోతే సార్ 7:30కి వెళ్తుంది. 7:30కి వెళ్తా. రాజు ముందరికి రా.
సార్ ముందర పోయాడు సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం జిన్నింగ్ మిల్లో రైతులు పండించిన పత్తి పంటను దిగుమతి చేసుకోకుండా ఒక క్వింటకు 10 కేజీల తారం తీస్తున్నారని ఆవేదన చెందిన రైతులు NH హైవే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న రైతులు కిలోమీటర్ల పొడవునా నిలిచిన వాహనాలు హైదరాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి మైలార్ దేవులపల్లిలో ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 2 అగ్నిమాపక యంత్రాల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పొదుపు సంఘాల మహిళలతో సమావేశంలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు, ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆ ఊసే లేదని విమర్శించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు గారడీలుగా మారాయని పేర్కొన్నారు. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో సంసిద్ధంగా చేయడం కోసం పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళి 24 గంటల పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కలిసి ఈరోజు మోడీ నాయకత్వం మరొకసారి దేశానికి ఏ రకంగా అవసరమో ఆ విషయాలన్నీ ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొన్ని లక్షల గ్రామాలలో పార్టీ జాతీయ అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే గ్రామస్థాయి వరకు కూడా అన్ని స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ వారం రోజుల పాటు ఒకరు ఒక గ్రామంలో 24 గంటలు ఆ గ్రామంలోనే ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలతో కలిసి పార్టీని మరింత పటిష్టం చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిపించేటువంటి కార్యక్రమంలో తీసుకుంటున్నటువంటి అనేక యాక్టివిటీస్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కూడా సుమారు 12,000 గ్రామాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ విధంగా 24 గంటల పాటు ఇతర గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలతో కలిసే కార్యక్రమం చేపట్టాము. మంచి స్పందన ఈరోజు మోడీ గారి నాయకత్వం పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గత శాసనసభ ఎన్నికలప్పుడే ప్రజలు చాలామంది మేము ఢిల్లీ ఎలక్షన్స్ బీజేపీతో ఉంటాము, నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఇటీవల మరి రామజన్మభూమి నేపథ్యంలో కూడా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువకులు బీజేపీకి మద్దతుగా ముందుకు వస్తూ ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది తెలంగాణలో కూడా మరి 17 సీట్లలో మేము గట్టి పోటీస్తాము. హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సీట్లో ఎంఐఎం అభ్యర్థి అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈసారి ఢీకొనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశలోనే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ పార్లమెంటులో గణనీయమైనటువంటి మా యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం జరిగింది. మజ్లిస్ పార్టీ ఓట్ల శాతం తగ్గింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో
మజ్లిస్ పార్టీని కూడా ఓడించే విధంగా 17 సీట్లకు 17 సీట్లు మంచి పోటీ ఇచ్చి మెజార్టీ స్థానాలు సంపాదించేటువంటి దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. ఆ దిశలోనే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మేము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో రానున్న రోజుల్లో మరింతగా ప్రజలకు చేరువయ్యే విధంగా, ప్రజల మద్దతు కూడగట్టే విధంగా మరిన్ని కార్యక్రమాలు కూడా వచ్చేటువంటి ఈ నెల రోజుల పాటు విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. హైదరాబాద్లో తెలంగాణ పిసిసి ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ మేరకు గాంధీ భవన్లో సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ సభ్యుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీ కూడా పాల్గొననుంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాల కోసం ఆశావాహుల నుంచి 309 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా మహబూబాబాద్ నుంచి 48 దరఖాస్తులు రాగా వరంగల్ నుంచి 40 అప్లికేషన్స్ వచ్చాయి. అలాగే మెదక్ స్థానం నుంచి 10, జైరాబాద్ నుంచి 6, మహబూబ్ నగర్ నుంచి 4 దరఖాస్తులను ఆశావాహులు సమర్పించారు. ఈ సమావేశంలో సీసీ ఎన్నికల కమిటీ దరఖాస్తులను పరిశీలించనుంది. తర్వాత ఒక్కో ఎంపీ స్థానానికి 1 నుంచి 3 పేర్లతో జాబితా ఇవ్వనుంది. మేడారం జాతరను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 110 కోట్లు కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు మాత్రమే కావడంతో శాశ్వత నిర్మాణాలు చేపట్టలేకపోతున్నామని అంటున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో మంత్రి శ్రీధర్బాబు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. పలిమెల మండలం నుంచి హన్మకొండకు ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్ను మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలో పలిమెల ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి 900 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీల సందర్భంలో దాన్ని అమలు చేయాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల లోపల ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరులకు మొదలుపెట్టినాం. విజయవంతంగా మేము మొదలుపెట్టిన ఈ గ్యారంటీ ప్రజల నుంచి, ప్రత్యేకంగా మా అక్కలు, చెల్లెలు, అమ్మల దగ్గర నుంచి అంతా కూడా ప్రత్యేకమైన దీవెనలతో విజయవంతంగా ముందుకు సాగుతా ఉంది. మా మహిళా సోదరిమణులందరూ కూడా ఈరోజు చూడండి, బస్సులో ఉన్న మా మహిళా సోదరిమణుల ముఖాల్లో ఏ విధమైన ఆనందం ఉందో. స్వేచ్ఛగా ఈరోజు డబ్బులు లేకుండా బస్సు ప్రయాణం చేస్తూ నేను స్వతహాగా బయటకు వచ్చి బస్సు ప్రయాణం చేయొచ్చు, డబ్బులు లేకుండా నా అవసరాల దృష్ట్యా హాస్పిటల్ పోవాలన్నా, గుడికి పోవాలన్నా, సొంత ఇంటికి పోయి రావాలన్నా రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు మా మహిళా సోదరులందరూ బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారంటే వారికి ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మా పలిమెల మండలం, మారుమల్ల మండలం, ఈ మండలానికి సంబంధించిన మా మహిళా సోదరిమణులందరూ ఈరోజు పలిమెల నుంచి మండలానికి సంబంధించిన సోదరిమణులందరూ కూడా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి ఈ బస్సు ప్రయాణం భాగంలోనే ఈరోజు మరి రాబోయే కాలంలో కూడా రేపు వచ్చే సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఆ రోజు మేము ఎలక్షన్ కంటే ముందు చెప్పిన ఆ మాట మా ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి
ఈ ప్రభుత్వానికి సంబంధించిన మా సహచర శాసన సభ్యులే గాని, మంత్రివర్గ సోదరులు గాని, సోదరిమల్లి గాని ఈరోజు చెప్పిన మాట మీరు సమ్మక్క సారక్క జాతరకు అయినా ఆ మహిళా సోదరిమల్లందరూ కూడా ఉచితంగా జాతరకు పోయొచ్చే ఒక కార్యాచరణ తీసుకుంటాం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పి గ్యారెంటీలు పెట్టి ఈరోజు అమలు చేస్తాం. ఆ మహిళా సోదరిమల్ల ఆశీర్వాదంతో ఈరోజు రాబోయే కాలంలో అతి కొద్ది రోజుల్లో మహిళలకు ఉపయోగపడే మరో ప్రధానమైన కార్యాచరణ తీసుకొని 2 గ్యారెంటీలు కూడా ఈ ప్రభుత్వం అనౌన్స్ చేయబోతా ఉంది. వాటిని కూడా పెద్ద ఎత్తున విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మా అధికారులు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి వివిధ స్టాఫ్ వారు కూడా మరి సహకరించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. మరి మేము చెప్పినట్టు ఒకటి తర్వాత ఒకటి మా 6 గ్యారెంటీలకు సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ప్రజలకు ఇచ్చిన మాటలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు పరిచే కార్యాచరణ తీసుకుందామని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మనవి చేస్తాం. ఆర్టీసీ బస్సు బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. ఆదిలాబాద్ నుండి తలమడుగు మండలం ఝురి గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా కొట్టింది. ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామికి వెండి మొక్కుజోడు సేవ అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారిని, అమ్మవారిని గరుడ వాహనంపై అదృష్టంపజేసి వేద మంత్రాలతో అర్చించారు. అనంతరం మాడవీధుల్లో మంగళ వాయిద్యాలతో నేత్రపర్వంగా ఊరేగించి మంగళ నీరాజనాలు సమర్పించారు. జోడు సేవలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్లోని భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్లో సమతామూర్తి చిట్ ఫండ్ కంపెనీ పేరుతో 100 కోట్లకు పైగా ప్రజల వద్ద నుంచి వసూలు చేసి బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆశ్రయించారు. సిపి ఆదేశాలతో కదిలిన మాదాపూర్ పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఇక్కడ సమతామూర్తి చిట్ ఫండ్స్ అని పెట్టారు. ఒక 9 months బ్యాక్ పెట్టారు. టెలికాల్ ద్వారా మళ్ళీ మా దగ్గరికి పంపించి చిట్స్ ఏంటి సార్ బాగుంటుంది, సమతామూర్తి చిట్స్. సో అంటే మేము ఎలా మోసపోయామంటే సమతామూర్తి చిట్స్ అనగానే అక్కడ చిన్నజీర స్వామి లోగో పెట్టుకున్నారు. సో దానివల్ల మేము నమ్మి దట్ రిజిస్టర్డ్ అని చెప్పారు. సో రిజిస్టర్డ్ అనేసరికి సరే దాంట్లో 10 months, 20 months, 25 months, 50 months అట్లా ఉన్నాయి చిట్స్. సో ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అందరం కలిసి వేసాం. అందరం కలిసి అంటే ఎవరిది వాళ్ళు వేసాం, బట్ మోసపోయిన తర్వాత అందరం కలిసాము. మాకు 4th month కమిట్మెంట్ ఇచ్చారండి. ఆగస్ట్లో కమిట్మెంట్ ఇచ్చాడు. ఆగస్ట్ పోయింది, నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది. ఎవ్రీ మంత్ కాల్ చేస్తుంటే సార్ నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి, జనవరి పండుగలు ఉన్నాయి, అవి ఇవి అని చెప్పి దాట వేశాడు. దాట వేసిన తర్వాత రెగ్యులర్గా ఒక్కొక్కరు బాధితులు అందరం ఆఫీస్కి వస్తే ఆఫీస్లో ఎవరు ఉండట్లేదు. ఒకరోజు వచ్చారు శ్రీనివాస్ అండ్ గణేష్ శ్రీనివాస్ వచ్చి అందరికీ చెక్స్ ఇచ్చి December 30th మీకు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి అందరికీ చెక్స్ ఇచ్చారు. దాని తర్వాత ఆఫీస్ కూడా వెకెట్ చేశారు. ఆఫీస్లో ఎవరు లేరు, ఆఫీస్కి తాళం ఉంది. సో వీళ్ళకి కూడా ఫోన్లు ఎత్తట్లేదు. అసలుకే మాకు అందరికీ ఒకరికి తెలియకుండా ఒకరికి అందరికీ 4th month 5th month కమిట్మెంట్లు ఇచ్చారు. ₹1,00,000 నుంచి ₹1,00,00,000 చిట్టి కమిట్మెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరము 4th month 5th month వరకు కూడా కట్టారు.
కొంతమంది లాస్ట్ మంత్ జనవరి 24th చిట్ కూడా కట్టారు లాస్ట్ మంత్. సో మేము పోలీసు వాళ్ళకి విన్నవించేది ఒకటే, దయచేసి మా డబ్బులు మాత్రం మాకు ఇప్పించండి. మీరు ఎంత చేశారు? మేము 10 lakhs చేశానండి. నేను 5 months కట్టాను. దాదాపు ఎంతమంది ఉంటారు? దాదాపు 200 నుంచి 300 మంది ఉంటారు. నాకు తెలిసి ఇది కుకట్పల్లి ఒక బ్రాంచ్, ఎల్బీనగర్ ఒక బ్రాంచ్, మాదాపూర్ బ్రాంచ్ అండి. మాదాపూర్ పెద్ద బ్రాంచ్. నాకు తెలిసి ఇది 200 నుంచి 300 కోట్ల స్కామ్ అండి. 100% ఇది ఒకరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా ఒకరికి. మిగతా బ్రాంచ్ రన్ అవుతున్నాయి. ఇది ఒకటి. మిగతా బ్రాంచ్లు ఎల్బీనగర్ది ఫస్టే క్లోజ్ చేశారండి. ఎల్బీనగర్ది ఫస్ట్ క్లోజ్ చేశారు, తర్వాత మాదాపూర్ది, నెక్స్ట్ కుక్కట్పల్లి 3 క్లోజ్ చేశారు. ఆబ్కారీ టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం మంగళవారం ఖమ్మం బస్టాండ్లో చేసిన తనిఖీల్లో 2 నిందితులను అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. DTFCI విజయేందర్ చెప్పిన వివరాల ప్రకారం భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో 2 అనుమానాస్పదంగా కనిపించారు. వారి సంచులు చూడగా అందులో 13 కిలోల ఎండు గంజాయి లభించింది.